ఇప్పుడు కవిత గారికి వీళ్ళ మీద ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు కవిత గారి ఆవేదన అంటే, కవిత గారిని కూడా సిబిఐ 3 ఏళ్ల క్రితము దాదాపు 10 గంటల పాటు విచారించింది. కవిత గారిని సిబిఐ 10 గంటల పాటు విచారించి అనేక ప్రశ్నలు వేసి అనేక రకాలుగా వేధించితే అప్పుడు ఏ బీఆర్ఎస్ కార్యకర్త కూడా, ఏ బీఆర్ఎస్ లీడర్ కూడా కవిత గారిని విచారణకు తీసుకుపోయేటప్పుడు ఇట్లా మద్దతు తెలపలే. అంటే అప్పటి నుండే కవిత గారిని బీఆర్ఎస్ కొంత పక్కన పెట్టినట్టు అనేది అర్థం కావాలి ప్రజలకు. అక్కడ కవిత గారు నొచ్చుకున్నారు. ఇప్పుడు హరీష్ రావు గారు అంటే మంత్రివర్గంలో ఉన్నారు, మంత్రిగా కొన్ని నిర్ణయాలు తప్పు తీసుకోవచ్చు, ఒప్పు తీసుకోవచ్చు. కానీ కవిత గారు మంత్రివర్గంలో లేరు, తన మీద ఆరోపణలు పడ్డాయి. తనను కూడా 10 గంటల పాటు అనేక రకాలైన ఇబ్బందులు కలిగే ప్రశ్నలు వేసి 10 గంటల పాటు సిబిఐ ఆ రోజు కవిత గారిని విచారించింది. ఆ విచారణ పూర్తి చేసుకొని కవిత గారు బయటకు వస్తే ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కూడా కవిత గారికి మద్దతు తెలపలేదు. ఒక్క తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాత్రమే ఆ రోజు కవిత గారిని తీసుకొని మళ్ళీ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళిండు. ఆయన ఒక్కడే వచ్చి మద్దతు తెలిపి సిబిఐ విచారణ ఎట్లా జరిగింది, సిబిఐ ఏం ప్రశ్నలు అడిగింది అని కవిత గారికి మోరల్ సపోర్ట్గా నైతిక మద్దతు తెలిపి కవిత గారితో తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఒక్కరే కేసీఆర్ గారి దగ్గరికి కవిత గారిని తీసుకొని పోయిండు. ఆ కోపము, ఆ బాధ కవిత గారిని వెంటాడుతూనే ఉన్నది. మరి ఆ క్రమంలో సహజంగానే అనుమానాలు ఉంటాయి కదా. అంటే సిబిఐ నన్ను విచారించడానికి లేదా సిబిఐ నన్ను ఇంత వేధిస్తున్నా కనీసం కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, లేదా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అందరూ సైలెంట్గా ఉన్నారంటే ఈ అందరినీ గైడ్ చేసింది ఎవరు? కవిత గారికి మద్దతు తెలపకుండా స్తబ్దతగా ఉండాలని, మౌనంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది ఎవరు? కేటీఆర్ గారా, హరీష్ రావు గారా, కేసీఆర్ గారా, లేదా మొత్తం పార్టీ తీసుకున్న డిసిషనా? ఇప్పుడు హరీష్ రావు గారు నిన్న విచారణకు పోతా అంటే కోలాహలం, యుద్ధం జరిగిన వాతావరణం, పెద్ద ఎత్తున కార్యకర్తలు వీళ్ళందరూ వచ్చింది. ఆయన విచారణకు పోయేటప్పుడు అట్లనే ఉన్నది, విచారణ ముగించుకొని బయటకు వచ్చినా కూడా సేమ్ వాళ్ళు అట్లనే ఆయనకు స్వాగతం పలికి ఆయనను ఓన్ చేసుకున్నారు. మరి నన్నెందుకు అంత ఓన్ చేసుకోలేదు, నన్నెందుకు అట్లా శత్రువుగా చూపించే ప్రయత్నం చేసిండ్రు అనేది కవిత గారి ఆవేదన. మరి ఆమె ఆవేదనలో కూడా న్యాయం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇద్దరు, హరీష్ రావు గారు కావచ్చు, కవిత గారు కావచ్చు. మరి ఒకరికి ఒక రకమైన స్వాగతం, ఒకరిని ఒక రకంగా అవమానించే ప్రయత్నం జరిగింది. దాంతో కవిత గారు ప్రస్తుతం బ్లాస్ట్ అవుతున్నారు.